సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ పర్యటన చేస్తున్నారో అంటే చనిపోయిన కార్యకర్తల దగ్గరికి వెళ్ళి పరామర్శ పేరుతో కానివ్వండి, లేకపోతే ఆ వెళ్లే దారిలో ఆయన కారు కింద పడిపోయి చనిపోయిన వాళ్ళ ఘటనలు కానివ్వండి, అంటే ఎక్కడ చూసినా కూడా ఇది ఒక లాండ్ ఆర్డర్ని దెబ్బతీసే విధంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగానే ఉంటుంది. ఎందుకని సార్, ఎందుకు అంటే గవర్నమెంట్ కి ఎందుకు ఆయన సవాల్ ఈ తరహాలో ఆయన సవాల్ చేయడం అనేది, లేదా దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, డెవలప్మెంట్ జరగాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఒకవైపు తపన పడుతుంటే, ఈ ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆయన వ్యవహారం, ఆయన తీరుని ఎలా చూడాలి సార్? దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా రాజకీయ విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు చాలా బాధాకరం. కానీ ఏం చేస్తాం, సిస్టంలో భాగంగా అటువంటి రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు తప్పించుకోలేం మనం. వీఆర్ బౌండ్ టు డిస్కస్. అన్ఫార్చునేట్. ఒక్కొక్కసారి చంద్రబాబు గారు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చర్యల మీద మాట్లాడుతున్నప్పుడు ఈయన మీద నాకు కోపం వస్తుంది, చంద్రబాబు గారి మీద. ఎందుకంటే అసలు ఆ వెధవను వదిలేస్తే పోలా, ఎందుకు ఆయన గురించి పట్టించుకోవటం? ప్రజలు గమనిస్తారు కదా, ప్రతి యాత్రలో మోసపూరితమైన దగా చేసే విధానంగా ఒక అప్పీల్ పబ్లిక్కి సెల్ఫ్ ఓరియంటెడ్గా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రభుత్వం మీద వ్యతిరేకాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష పార్టీ, అంటే వైరి పార్టీ అనాలి, ప్రతిపక్ష పార్టీ కూడా అనకూడదు టెక్నికల్గా, వైరి పార్టీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అతనికి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ ఉంటే సెల్ఫ్ ఓరియంటెడ్గా నువ్వు గ్రో చేసుకో, కన్వర్ట్ చేసుకో, ప్రభుత్వ వ్యతిరేకతని కన్వర్ట్ చేసుకో. అంతేగాని ఏమిటయ్యా ఈ జెమిక్స్, నీకేం తొందర వచ్చింది? ఇంకా సమయం ఉంది కదా, నీ అంతటా నువ్వు నీ క్యాడర్ని బిల్డప్ చేసుకో. నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి కనుక పొరపాటున కాదు, అతను చేసిన విధానాల వల్ల కానీ, గతంలో చేసిన చర్యల వల్ల కానీ జైలుకి వెళ్ళటం అంటూ జరిగితే అతని చుట్టూ ఉన్న నాయకత్వం మొత్తం చెల్లా చెదరైపోయి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అవుతారు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది బీజేపీ లాగా, టీడీపీ లాగా సెల్ఫ్ సస్టైనబుల్ క్యాడర్ లేని పార్టీ, పవర్ పాలిటిక్స్తో పుట్టిన పార్టీ, ధన రాజకీయాలతో పుట్టిన పార్టీ, చెడు పద్ధతులు చొచ్చింపజేయబడిన పార్టీ. కార్యకర్తల మనోభావాలను కానీ, నడవడిత కానీ, నాయకుల యొక్క నడవడిత కానీ ఎక్కడా కూడా ఒక పద్ధతితో కూడిన విధానంగా వారి యొక్క పార్టీ యొక్క ఎజెండాని తీసుకెళ్ళి ప్రజల్ని హోల్డ్ చేసుకున్న పార్టీ కాదది. కాబట్టి అతను ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. అవ్వకపోవటం వల్లే కూటమి బలం అని నేను అనుకుంటున్నాను. ప్రతిపక్షం, వైరిపక్షం ఎప్పుడు కూడా బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు మనుగడ సాగిస్తుంది. ఆ అవకాశాన్ని కూడా చేజిక్కించుకోలేని వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం అనేది ఒక విధంగా బాధ, ఒక విధంగా సంతోషం. సో అలాంటి వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం వల్ల ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు కానివ్వండి, లేకపోతే గతంలో అదే సాక్షి డిబేట్ లో అమరావతి మహిళలందరినీ కించపరిచే విధంగా మాట్లాడి ప్రసన్న కుమార్ రెడ్డిని చీపురు పట్టుకొని పేడ నీళ్లు చల్లి కళ్ళల్లో కారం కొట్టి శిక్షించాలి. స్త్రీలు చట్టాలు పనికిరావు, చట్టాల వల్ల కాదు, అది లేట్ ప్రాసెస్. ఆ చైతన్యం లేడీస్లో రావాలి, అప్పుడే ఇటువంటి కుక్కలు మొరగవు. అది అధికారంలో లేకపోయినా ఎందుకు సార్ ఇంత అంటే పదే మహిళల్ని ప్రధానంగా టార్గెట్ చేయడం కానీ, లేకపోతే లాండ్ ఆర్డర్ని టార్గెట్ చేయడం కానీ? ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం చట్టం అని కూర్చుంటే ప్రాసెస్లో పెడితే ఇటువంటి వాళ్ళు అలాగే మాట్లాడతారయ్యా. మీ మీడియా కూడా అదే పనిగా అసలు వాళ్ళ వార్తలను మీరు ప్రచురించడం మానేయండి. అంటే మీకు తెలుసు ఆయన ప్రెస్ మీట్లన్నీ ఎలా జరుగుతాయి అనేది అందరికీ తెలుసు, మీకే కాదు. ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డి కాదండి, గతంలో ఉన్న నాయకులు కూడా అదే భాషను వాడారు కదా. అప్పుడే మనం క్షమించాం. అది ఎప్పటికీ దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఈలోపు నష్టం జరిగిపోతుంది. అది ఎవరు పూరిస్తారు? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూరించగలదా? అది అసాధ్యం. మళ్ళీ అతను ఏదో విధంగా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈసారి అతను అధికారంలోకి రావటం అంటూ జరిగితే, పొరపాటున జరిగితే, ప్రజలు తప్పు చేస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక శతాబ్ద కాలం పాటు అధోగతి పాలవుతుంది. అది మీడియా ఎడ్యుకేట్ చేయండి. లేదు అలా కాదు, మీడియా మీరు విభజించబడ్డారు, అది ఎడ్యుకేట్ చేయండి. యాంటీ జగన్, ప్రో జగన్ మీడియాగా వచ్చేసింది. ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీని కొన్ని మీడియాలు సమర్థిస్తున్నాయి అని అంటున్నారు. మీరు నిశ్చితంగా లోతుగా పరిశీలిస్తే వాళ్ళు రాసే వార్తలు కానీ, వాళ్ళు టెలికాస్ట్ చేసే సబ్జెక్ట్ ఐటమ్స్ని తీసుకుంటే
చాలా సున్నితంగా కూడా విమర్శిస్తున్నారు. అయితే అది ఎవరికీ కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మీడియాల్ని తన వ్యతిరేక పార్టీల తొత్తుల్లాగా చిత్రీకరించేశాడు. ఆ యొక్క పబ్లిసిటీని ఎక్కువగా చేసుకొని ఈ మీడియా, ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి, నాకు వ్యతిరేకంగా ఉంటాయి, కాబట్టి నేను మీకు సేవ చేయలేకపోతున్నాను అన్నాడు. వాట్ నాన్ సెన్స్, ఇట్స్ ఎ థ్రాష్. సేవ చేయటానికి మీడియాకి సంబంధం ఏంటి? నా గురించి 1000 మంది అనుకుంటారయ్యా, అనుకొని నువ్వు చేసే పని మంచి పని చేసుకుంటూ వెళ్ళు. నీకు మీడియా సపోర్ట్ ఎందుకయ్యా? నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు మన మంచి పని మనం, ఇప్పుడు నాకు పదవి లేకపోయినా నేను చేసే పని మంచి పని చేస్తుంటా, అనుభవిస్తుంటాను కష్టాలు నష్టాలు. దట్స్ ఆల్. దట్ ఈస్ ఎ మోరల్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ సిటిజన్. అది చేయాల్సింది పోయి ఆ మీడియా ఎలా చేస్తుంది అంటే, నువ్వు చేసే తప్పుడు విధానాలన్నింటికీ ఈ మీడియా నీకు బాగా కొట్టాలా? నీ సొంత మీడియా అయితే కొడుతుంది, నువ్వు పెట్టుబడి పెట్టావు కాబట్టి, నీకు అది అవకాశం ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్విటబుల్. నువ్వు కొట్టచ్చు. కేవలం మనుగడ కోసమే, అంటే నేను ఉన్నాను లేదా నా పార్టీ ఉంది అని చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ తరహా పనులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యేల్లో, ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో మార్పు అంటూ జరిగితే వీళ్ళు ఫస్ట్ చేయవలసినది తక్షణ కర్తవ్యం, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని సమాధి చెయ్యాలి. అది చేయనంతకాలం చంద్రబాబు నాయుడు గారికి పని పెరుగుతూనే ఉంటుంది. ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందవు. అందినా అది చెడు ఫలాలుగా చిత్రీకరించడానికి ఈయన గారు కృషి సలుపుతారు, కృషి చేస్తారు. బట్ అది శాశ్వతము కాబోదు. అది. నమస్కారం.